నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పెన్నబద్వేలు గ్రామంలో పెన్నా నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే పెన్నా నదిలో స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో రాపూరు సీఐ సత్యనారాయణ, కలువాయి ఎస్ఐ కోటయ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నదీ తీర ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మేకా నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఇది పురాతన ఆలయమని, పూర్వం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టబడిందని, రామలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించిన 101 మూర్తులలో ఒకటని తెలిపారు. నా పేరు నరసింహారావు, రిటైర్డ్ టీచర్ని. ఇప్పుడు నేను ఈ ప్రదేశము రాధామహాస్వామి దేవాలయము మరియు రామలింగేశ్వర స్వామి దేవాలయము, కామాక్షమ్మ దేవాలయం. హరిహరులు ఇద్దరు ఒకే ప్రాంగణంలో ఒకే చోట ఉండటం అనేది చాలా అరుదైన విషయము. ఇది పురాతనమైనటువంటి ఆలయం. ఇది పూర్వం శ్రీకృష్ణదేవరాయల టైంలో కట్టింది రాధామహాస్వామి దేవాలయము. దాని తర్వాతనే ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం కట్టడమైంది. ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శిల ఈ యుగంలోది కాదు, పోయిన యుగంలోది. పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి 101 శిలలలో మా ఊళ్ళో ఉన్నటువంటి ఈ శివలింగం కూడా ఒకటి. ఇది ఇప్పటి వరకు దీనికి అభివృద్ధి లేక, జనాలు పట్టించుకోలేక చాలా దీనస్థితిలో ఉండింది. ఈ మధ్యకాలంలో సుమారు 19 సంవత్సరాల నుంచి నేను రిటైర్ అయిన తర్వాత ధర్మకర్తక పదవిగా మా మిస్సెస్ పేరుతో వచ్చింది. అప్పటి నుంచి దీన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో సుమారు 5-6 సంవత్సరాల నుంచి గ్రామస్తులందరూ కూడా దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాము. ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలయము ఎక్కడ ఉన్నట్టుగా జనాలు లేదు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కొన్ని వందల్లో వేలల్లో జనాలు ఈ చిన్న పల్లెటూరుకు వచ్చిందంటే మాకే చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఈ దేవాలయం ప్రసిద్ధి. ఇది ఇంకా కూడా ఇదే విధంగా కొనసాగి కొన్ని వేల మంది భక్తులు ఈ మా ఊరికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు అది కూడా కాకుండా ఇక్కడ ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ కేసు ఖండన అంటే తలనీలాలు సమర్పించడము అవన్నీ కూడా క్రమేణా ఏర్పాటు చేయటము జరుగుతుంది. ఇది ఇంకా బాగా కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ.
ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.